హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను నెల్లూరు చేపల పులుసు తయారు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు 3 టమోటాలు, 3 ఎర్రగడ్డలు, 1 మామిడికాయ, 2 పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నానండి. అన్నీ చేప ముక్కలు 1.5 కేజీ చేప ముక్కలు ఇవి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. చింతపండు అండి, నేను రసం తీసి పెట్టుకున్నాను, నానబెట్టి రసం తీసి వడకట్టి పెట్టుకున్నాను గిన్నెలో. ఇప్పుడు గిన్నె పెట్టి ఆయిల్ పోస్తున్నాను. ఆవాలు వేసాను, కొంచెం మెంతులు వేస్తున్నాను, ఎర్రగడ్డలు వేసేసాను. వేగాలండి బాగా. టమాటాలు కూడా వేస్తున్నాను. కరివేపాకు వేసాను. ఇప్పుడు టమాటాలు మగ్గిన తర్వాత కరివేపాకు వేసాను, ఉప్పు వేసానండి. ఇప్పుడు పసుపు వేస్తున్నాను, మూడు స్పూన్లు ఉప్పు వేసాను, 1.25 స్పూన్ పసుపు వేసాను, 4 స్పూన్లు కారం వేస్తున్నాను. వేగింది. ఇప్పుడు చింతపండు రసం తీసి పెట్టుకున్నాను కదా, పోసేస్తున్నాను. బాగా ఉడకాలి. ఇప్పుడు ఫిష్ మసాలా పౌడర్ తయారు చేసుకోవాలండి. ఇప్పుడు దానికి కావాల్సినవి 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ మెంతులు, 1/4 స్పూన్ జీలకర్ర, ఒక చిన్న చెక్క ముక్క, 2 లవంగ మొగ్గలు వేయించుకొని ఎర్రగా వచ్చాక అవి చల్లార్చి పొడి చేసి పెట్టుకున్నానండి. ఫిష్ మసాలా పౌడర్ ఇది. మామిడికాయ ముక్కలు వేసేస్తున్నాను. ఉడకాలండి బాగా, మీడియం మంట పైన ఉడకాలి. కొంచెం బెల్లం వేసాను, కొంచెం టేస్ట్ కోసం. ఇందాక చెప్పాను కదండి ఫిష్ మసాలా పౌడరు, ఇప్పుడు వేసేసుకుంటున్నాను. 2 స్పూన్లు వేసాను. బెల్లం ఎందుకు వేసానంటే మరి పుల్లగా ఉంటుంది చింతపండు, కారంగా పుల్లగా లేదు, కొంచెం బెల్లం వేస్తే అన్నీ సమంగా బాగుంటాయి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చేప ముక్కలు కూడా వేసేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో ఉడకాలండి బాగా. మీరు తయారు చేసుకొని చూడండి, బాగుంటుంది టేస్టు. నెల్లూరు చేపల పులుసు అంటే మామిడికాయ లేనిదే చేయరండి, చాలా బాగుంటుంది. బాగా ఉడికాక ఆయిల్ పైన తేలాలండి. తేలిన తర్వాత పైన కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసేసుకొని అయిపోయిందండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.